ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని. చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. నవరత్నములలో ఈరోజు రెండవ రత్నము చంద్రగ్రహ భగవానుడికి సంబంధించబడిన ముత్యం. ఈ ముత్యము అనబడేటువంటిది ఇవాళ 99% ముత్యాలన్నీ కూడా వంట ముత్యాలే, అంటే తయారు చేయటం. ఒరిజినల్లో ఆల్చిప్పలో తయారు చేస్తున్నటువంటివి ఉన్నాయి, బసరా అనబడేటువంటి పేరుతో. అది కొద్దిగా సమ్ బెటర్. తక్కినటువంటివన్నీ కూడా కల్చర్డ్ ప్రాసెస్ అంటారు. సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేవు, కానీ కొంత ఫలితాన్ని ఇస్తాయి. స్త్రీమూర్తులు కనుకైతే మాలలాగా ధరించడం, గొలుసులాగా ధరించడం, వాటిని చక్కగా ఫ్యాన్సీగా తయారు చేయించుకొని అటు ఆభరణంగానే ఉంటుంది, జాతకానికి ఉపయోగపడుతుంది. అసలు ముత్యం ఎవరు ధరించాలి? చంద్రమా మనసో జాతః అని మనక్లేశములు ఉన్నవాళ్ళు, మానసిక జాడ్యములు ఉన్నటువంటి వాళ్ళు, మానసిక ప్రశాంతత లేనటువంటి వాళ్ళు, శరీరంలో హిమోగ్లోబిన్ యొక్క ప్రాబ్లమ్స్ కలిగినటువంటి వారు, రక్తము శుద్ధి కానటువంటి లక్షణములు కలిగిన వారు. ఎప్పుడైతే శరీరంలో పర్టికులర్గా రక్తం శుద్ధి కాబడదో అప్పుడు కిడ్నీస్ ప్రాబ్లమ్స్ అనబడేటువంటి ఏర్పడతాయి. నెమ్ముతత్వ సంబంధమైన, శ్లేష్మ సంబంధమైన, కఫ సంబంధమైనటువంటి వ్యాధులకు. తరువాత ముందు సుఖకారకుడు చంద్రుడు. కుటుంబంలో ప్రశాంతత, వ్యక్తుల మధ్య ఐకమత్యత, వ్యక్తుల మధ్య ప్రశాంతత, ఎద్దటి వ్యక్తితో మనకు ఉండేటువంటి అనుబంధం, స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, అనురాగం కావచ్చు, కుటుంబ వ్యక్తుల మధ్య ఉండవలసిన నైతిక బాధ్యతలు కావచ్చు, కుటుంబంలో పాటించవలసిన నైతిక విలువలు కావచ్చు. అలాగే మనస్సు సంకల్పములకు కూడా కేంద్ర స్థానం. తీసుకునే నిర్ణయములు, చేసే ఆలోచన, వేసే ప్రణాళికలు, నడిచే నడత, ఇందులో ఉన్నటువంటి లోపతాపములన్నింటినీ కూడా సరిచేసి చాలా చక్కటి మంచి ఫలితములను కలగజేసేటువంటి దాంట్లో ఈ ముత్యం ఒకటి. ఈ వివరాలన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో చక్కగా తెలియచేసి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, జాతక పరిశీలన చేసి సంపూర్ణ వివరాలు తెలియచేయటం అనేది శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం మణికొండ యొక్క ప్రత్యేకత. కన్సల్ట్ చేయండి కావలసినటువంటి వారు. జై గురుదత్త.